హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహిళా ట్రూత్స్. శుక్రవారం, శనివారం ఏ పనులు చేస్తే అదృష్టం వరిస్తుంది, ఏ పనులు చేస్తే దురదృష్టం. లక్ష్మీదేవి కటాక్షం కలగాలంటే ఇంట్లో శుక్రవారం రోజు శనివారం రోజు ఆడవారు కొన్ని పనులు చేయకుండా ఉంటేనే మంచిదని ఆధ్యాత్మికవేత్తలు చెప్తున్నారు. ఒకవేళ మీరు వినకుండా ఈ పనులు చేస్తే కనుక ఆ శని భగవానుడు పట్టి పీడిస్తాడు. కాబట్టి ఈ 2 రోజులు తప్పక చేయాల్సిన పనులు ఏంటి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మనం శుక్రవారం ఏ పనులు చేస్తే లక్ష్మీదేవి మన ఇంటికి వస్తుందో చూద్దాం. శుక్రవారం ఇంటి గడపకు పసుపు కుంకుమలతో అలంకరణ చేయాలి. అప్పుడే శ్రీ మహాలక్ష్మి పచ్చగా ఉన్న గుమ్మాన్ని చూసి ఇంట్లోకి ప్రవేశిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. శుక్రవారం రోజు లక్ష్మీగణపతి ఆలయాన్ని దర్శించుకుని గరికమాల సమర్పిస్తే శుక్రవారం సాయంత్రం లక్ష్మీదేవిని నియమనిష్టలతో పూజిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిరంగా ఉంటుంది. శుక్రవారం నాడు స్త్రీలు తప్పకుండా తులసి చెట్టుకు పూజ చేయాలి. ధూపదీప నైవేద్యాలతో అమ్మవారిని ప్రార్థించాలి. శుక్రవారం లక్ష్మీదేవి స్తోత్రం పఠించడం వల్ల ఇంటికి సంపద, వైభవం, శ్రేయస్సు వస్తుంది. శుక్రవారం 5 పత్తి వత్తులతో ఆవునేతితో దీపారాధన చేస్తే అఖండ ఐశ్వర్యం లభిస్తుంది. శుక్రవారం నాడు ఎరుపు రంగు దుస్తులు ధరించి మహాలక్ష్మి ఆలయానికి వెళ్ళండి. శుక్రవారం పూజ సమయంలో లక్ష్మీదేవికి ఎర్రటి పువ్వులు సమర్పించి పూజించిన తర్వాత ఈ పువ్వులను మీ అల్మారాలో ఉంచండి. లక్ష్మి అనుగ్రహం పొందాలంటే ఇదే సులువైన మార్గం. లక్ష్మీదేవి కటాక్షం కలగాలంటే ఇంట్లో శనివారం రోజు ఆడవారు ఈ పనులు చేయకుండా మంచిది అని ఆధ్యాత్మికవేత్తలు చెప్తున్నారు. శని అనుగ్రహం ఉంటే జీవితంలో దేనికి లోటు ఉండదని, ఆయన చెడు చేసే వారికి చెడుగా, మంచి చేసే వారికి మంచిగా తన అనుగ్రహాన్ని ఇస్తూ ఉంటాడని చెబుతారు. శుక్రవారం స్త్రీలు మెడలో నుండి తాళి తీయకూడదు. అలా చేస్తే తమ భర్తకి మంచిది కాదు. అలాగే ఈ రోజున స్త్రీలు కంట తడి పెట్టకూడదు. శుక్రవారం గుమ్మం ముందు అశుభ్రంగా ఉంచరాదు. ఇంటి ముందు ముగ్గు వేస్తే లక్ష్మీదేవి వెంటనే ఇంట్లోకి ప్రవేశిస్తుంది. శుక్రవారం నలుపు రంగు బట్టలు వేసుకోరాదు. శుక్రవారం స్త్రీలు పాసిక్ గాజులు వేసుకోరాదు. శుక్రవారం మాంసాహారం తినరాదు. ఎవరింట్లో అయితే శుక్రవారం మాంసాహారం ఉంటుందో ఆ ఇంట లక్ష్మీదేవి అస్సలు ఉండదు. పాలు, పెరుగు, కారం, చింతపండు, ఉప్పు ఈ వస్తువులను మాత్రం శుక్రవారం ఎవరికీ ఇవ్వకూడదు. శుక్రవారం నాడు ఎవరి నుంచి రుణం తీసుకోకూడదు, ఇవ్వకూడదు. ఎందుకంటే ఇలా చేయడం వల్ల మీ ఇంటి సభ్యుల ఆరోగ్యంపై చెడు ప్రభావం పడుతుంది. శుక్రవారం నాడు లక్ష్మీదేవి విగ్రహాన్ని ఎవ్వరికీ బహుమతిగా ఇవ్వకూడదు. ఇలా చేయడం మంచిది కాదు. శుక్రవారం నాడు పాత బట్టలు ఎవ్వరికీ ఇవ్వకూడదు. అలాగే మహిళలు ఇంట్లోని బూజును దులపరాదు. శుక్రవారం నాడు ఎట్టి పరిస్థితులలోనూ ఆలస్యంగా నిద్రలేవకూడదు. తెల్లవారుజామునే నిద్రలేవాలి. కొంతమద పెరిగిన దేవుని విగ్రహాన్ని నదిలో వేసి ఆ ప్రతిమ స్థానంలో కొత్తదాన్ని ఉంచుతారు. అయితే పాత విగ్రహాన్ని మర్చిపోయి కూడా శుక్రవారం నాడు నిమజ్జనం చేయకూడదు. మీకు కావాలంటే శుక్రవారం నాడు నూతన విగ్రహాన్ని తెచ్చుకోవచ్చు. ఇలా చేయడం ద్వారా లక్ష్మీదేవి ఎప్పటికీ మీ ఇంట్లోనే ఉంటుంది. శుక్రవారం రోజున ఉతికిన బట్టలు మాత్రమే ధరించాలి. విడిచిన బట్టలను మళ్లీ మళ్లీ ధరించడం దరిద్రానికి కారణమవుతుంది. అదే విధంగా చిరిగిన బట్టలు ధరించటం కూడా దరిద్ర దేవతను ఆహ్వానించినట్టు అవుతుంది. శుక్రవారం ఎవరైనా పువ్వులు కాని గాజులు కాని ఇచ్చినా కాదనకూడదు, తీసుకోవాలి. శుక్రవారం నాడు స్త్రీలు చేతికి ఉన్న గాజులు తీయకూడదు. శనివారం స్త్రీలు చేయకూడని పనులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. శనివారం ఉప్పు, నూనె, నువ్వులు కొంటే అష్టకష్టాలు పడతారని నిపుణులు చెబుతున్నారు. శనివారం నాడు నూనె కొనుగోలు చేస్తే అప్పుల పాలవుతారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెప్తున్నారు. శనివారం నాడు పత్తి, అగ్గిపెట్టె, బొగ్గు, సూది వంటి వస్తువులను కూడా కొనకూడదని చెబుతున్నారు. అయితే కొంతమంది ఇండ్లలో వారానికి ఒకసారి మాత్రమే పూజ చేస్తూ ఉంటారు. అలాంటి వారు శనివారం ఇంట్లో సాయంత్రం సమయంలో ఆవు నేతితో దీపాన్ని పెట్టడం ఎంతో శ్రేయస్కరం. శనివారం నాడు మీ పాత బట్టలను ఎవరికీ దానంగా ఇవ్వకండి. శనివారం గుమ్మడికాయ కొనకూడదు. ముఖ్యంగా స్త్రీలు శనివారం నాడు గాజులు, కమ్మలు ఎట్టి పరిస్థితుల్లోనూ తీయకూడదు. శనివారాల్లో నల్ల బట్టలు ధరించడం వల్ల మీ కెరీర్కు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. కత్తెర, కత్తులు వంటి ఇనుప వస్తువులను కూడా శనివారం కొనుగోలు చేయరాదని పెద్దలు చెబుతుంటారు. శనివారం నాడు చెప్పులు, బూట్లు కొనకూడదు. శనివారం నాడు ఈ పనులు చేస్తే పురోగతి నశిస్తుంది. శనివారం రోజున కొత్త కారు లేదా స్కూటర్ వంటి వాటిని కొనకూడదట. ఎందుకంటే ఇవి లోహాలతో తయారవుతాయి. శనివారం రోజున ఇలాంటి లోహాలను కొనడం మంచిది కాదు.
యాస్టరిస్క్ ఇప్పుడు మనం శనివారం ఏ పనులు చేస్తే మన ఇంట్లో ఉన్న దరిద్రం పోయి అదృష్టం కలిసి వస్తుందో చూద్దాం. శాస్త్రం ప్రకారం శనివారం శనిని పూజించడం వల్ల సిరిసంపదలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. ఆర్థిక సమస్యలు తొలగిపోవాలంటే శనివారాల్లో మర్రిచెట్టు కింద దీపం వెలిగించండి. ఇలా చేయడం వల్ల మీ ఆర్థిక సమస్యలు అన్నీ తీరిపోతాయి. శనివారం శనీశ్వరునికి నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే శుభ ఫలితాలను పొందవచ్చు. శనివారం రోజున రావి చెట్టు మొదట్లో పాలతో కలిపిన చక్కెరను పోసి దీపం వెలిగించడం ద్వారా అప్పుల బాధలు తీరుతాయి. శనివారం నల్ల కుక్కకి, నల్ల ఆవును ఆహారం పెట్టడం ద్వారా శనిదేవుడు సంతోషిస్తాడు. శని దోషం పోవాలంటే శనివారం రోజు 4 నల్ల ఉసిరికాయలను తీసుకుని కాకికి తినిపించాలి. ఇలా 7 శనివారాలు చేయడం వల్ల మీ దోషం తొలగిపోవడంతో పాటు శనిదేవుడు కటాక్షం లభిస్తుంది. హనుమాన్ చాలీసా మరియు శని చాలీసా పఠించడం మంచిది. డబ్బు సమస్యలు పోవాలంటే శనివారం సాయంత్రం ఒక నల్ల గుడ్డలో బియ్యాన్ని కట్టి ఆ బియ్యాన్ని శనిదేవుని పాదాల చెంత ఉంచాలి. శనిదేవుని ముందు ఆవనూనె దీపం వెలిగించి ప్రవహించే నదిలో బియ్యాన్ని పోయండి. ఈ పరిహారాన్ని చేయడం వల్ల మీకు డబ్బు సంబంధిత సమస్యలు అన్ని బాధలు తొలగిపోతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.